virtual machines in Azure. సో మీరు Azure అకౌంట్ క్రియేట్ చేయాలంటే portal.azure.comకి వెళ్ళి మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి, లేకపోతే కొత్త మెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అయితే సో ఒక క్రెడిట్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఎనీ ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉన్న డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఆ నెంబర్ ఇచ్చేసి మీరు లాగిన్ అవుతే మీకు 30 days ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. సో దాంట్లో మీరు వర్చువల్ మిషన్స్ అవన్నీ క్రియేట్ చేయొచ్చు. సో క్లౌడ్లో ఒక కంప్యూటర్ని ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ ఏ వర్చువల్ మిషన్ ఇన్ Azure. సో ఫస్ట్ పోర్టల్ యాక్సెస్ portal.azure.com. మనం ఒక ఈమెయిల్ ఐడి మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఇచ్చి మనం జాయిన్ అవుతాం. అందులో ఫస్ట్ హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వర్చువల్ మిషన్స్ అని ఒక ఐకాన్. ఓకే, సో మీకు అది కనిపించకపోతే ఇక్కడ వర్చువల్ మిషన్స్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చేస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీరు ఏదైతే కంప్యూటర్ వాడుతున్నారో మీ పర్సనల్ డెస్క్టాప్ కంప్యూటర్ ల్యాప్టాప్ కానీ అదే మనం వర్చువల్ గా ఎక్కడో మైక్రోసాఫ్ట్ Azure ఒక లొకేషన్ లో తయారు చేస్తాం. ఓకే, కంప్యూటర్ తయారు చేసుకొని మనం ఇక్కడి నుంచి దానికి కనెక్ట్ అవుతాం. ఎలా చేస్తామనేది చూడండి. క్రియేట్ Azure వర్చువల్ మిషన్. ఓకే, సో అవర్ సబ్స్క్రిప్షన్ ఈస్ ఫ్రీ ట్రయల్. రిసోర్స్ గ్రూప్. సో ఇవన్నీ మీకు రిసోర్స్ సెన్సెస్. వాట్ ఆర్ రిసోర్సెస్? ఎనీథింగ్ యూ యూజ్ ఇన్ ఎ కంప్యూటర్ ఈస్ కాల్డ్ యాజ్ రిసోర్స్. ర్యామ్ కావచ్చు, సర్వర్ నెట్వర్క్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ఓకే, సిపియు కావచ్చు, ఇవన్నీ రిసోర్సెస్. వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి లాజికల్ గా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జీబీఎస్ అని ఒక రిసోర్స్ గ్రూప్ తయారు చేస్తున్నా. జీబీఎస్ ఆర్జీ రిసోర్స్ గ్రూప్. క్లిక్ ఓకే. క్రియేట్ నౌ కొట్టేసి క్లిక్ ఓకే కొట్టేయచ్చు. ఓకే, వర్చువల్ మిషన్ నేమ్ నేనేం చేస్తా అంటే VM1 వర్చువల్ మిషన్ 1 అని క్రియేట్ చేస్తున్నా. ఎక్కడ ఏ రీజియన్ లో మీరు VM క్రియేట్ చేయాలనుకున్నారు? సో ఇక్కడ చాలా రీజియన్స్ ఉంటాయి. ఏ కంట్రీలో అయినా మీరు క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే సెంట్రల్ ఇండియా ఉంది. సెంట్రల్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ పూణే. ఓకే, అవైలబిలిటీ జోన్ మనం మాట్లాడుకున్నాం కదా, అవైలబిలిటీ సెట్. ఓకే, అవైలబిలిటీ సెట్ ఏంటి? ఆటోమేటికల్లీ డిస్ట్రిబ్యూట్స్ యువర్ VMs అక్రాస్ మల్టిపుల్ ఫాల్ట్ డొమైన్స్. అవైలబిలిటీ జోన్ ఏంటి? ఫిజికల్లీ సపరేట్ యువర్ రిసోర్సెస్ విత్ ఇన్ Azure రీజియన్. Azure రీజియన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పూణే అనేది ఒక Azure రీజియన్. అందులో డిఫరెంట్ జోన్స్ ఉంటే ఆ జోన్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ ఆన్ జోన్స్. ఇక్కడ 3 జోన్స్ ఉన్నాయి, జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఏ జోన్ లో కంప్యూటర్ కావాలి అనేది మీరు ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు జోన్ వద్దు, ఓకే, సెట్ వద్దు, ఏం అక్కర్లేదు అనుకోండి. నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడెన్సీ రిక్వైర్డ్. ప్రస్తుతానికి ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఫైన్. ఇమేజ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో మీకు ఏం ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి? ఇందులో ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి? సి ఆల్ ఇమేజెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అవైలబుల్. మీకు విండోస్ కావాలా, ఉబాంటు కావాలా, ఆపరేటింగ్ సిస్టమ్, రెడ్ హ్యాట్ కావాలా? సో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. 565 పేజెస్ ఉన్నాయి. ఆర్కిల్ డేటాబేస్ డైరెక్ట్ గా. సో మీరు వెళ్ళే కొద్దీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేనేం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్ గా ఇవన్నీ ఎక్కర్లేదు నాకు. సో నాకు కావాల్సింది ఏంటంటే విండోస్ సర్వర్ కావాలి. విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. సో విండోస్ సర్వర్ 2022 ఉంది, 2016 ఉంది. లెట్ మీ సెలెక్ట్ విండోస్ సర్వర్ 2022. ఓకే, ఫైన్. విండోస్ సర్వర్ 2019 డేటా సెంటర్. ఈ ఎడిషన్ ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, డేటా సెంటర్ ఎడిషన్.
మనకి ఎలా అయితే SQL సర్వర్‌లో డెవలపర్ ఎడిషన్, ఓకే. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉందో, విండోస్ సర్వర్స్‌లో కూడా డేటా సెంటర్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ స్టూడెంట్ వెర్షన్ సంథింగ్ ఉంటాయి, వెర్షన్స్ ఉంటాయి. సో విండోస్ సర్వర్స్ ఓఎస్ వెర్షన్స్, వెర్షన్స్ కాదు ఎడిషన్స్. ఎడిషన్స్ వచ్చేసి స్టాండర్డ్ ఎడిషన్, డేటా సెంటర్ ఎడిషన్, అజూర్ డేటా సెంటర్ ఎడిషన్. సో 3 ఎడిషన్స్ ఉన్నాయి ఇక్కడ. స్టాండర్డ్, డేటా సెంటర్, అజూర్ డేటా సెంటర్. మనం డేటా సెంటర్ ఎడిషన్ ని వాడుతున్నాం. ఓకే. సో హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ మినిమం 2 GB ఉండాలి ర్యామ్. CPU 1.4 GB రిక్వైర్మెంట్ ఉండాలి. అట్లీస్ట్ 32 GB ఫ్రీ స్పేస్ ఉండాలి. దీస్ ఆర్ ద హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్. గో టు పోర్టల్. సో 2019 డేటా సెంటర్ వర్షన్ ని నేను చూజ్ చేసుకుంటున్నా. ఓకే. ఇమేజ్ అయిపోయింది. ఫైన్. సైజ్, వర్చువల్ మిషన్ సైజెస్. ఓకే. సో ఈ సైజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని బట్టి మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ గా ఏంటంటే విఎం సైజులు ఇలా మెన్షన్ చేస్తారు. V2 V3, E4S V3, F4S V2 ఇవన్నీ సైజ్ నేమ్స్. డి సిరీస్, ఈ సిరీస్, ఎఫ్ సిరీస్, ఈ సిరీస్ లో ఉంటాయి అన్నమాట. జనరల్ గా ప్రొడక్షన్ కి అయితే ఈ సిరీస్ లో వాడతారు, ప్రొడక్షన్ సర్వర్స్. సో ఒక్కొక్క సిరీస్ రిక్వైర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. జనరల్ పర్పస్ అయితే D2S V3. ఓకే. QA క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్ డొమైన్ కి అయితే D2S V3 జనరల్ పర్పస్. అదే డెవలప్మెంట్ దాంట్లోకైతే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ కి జనరల్ పర్పస్ అయితే జనరల్ పర్పస్ అని ఉన్న ప్రతి చోట D2S V3 ఉంది చూడండి. ఓకే. సో అదే మీకు హై మెమరీ కావాలి, M64 MS. ఓకే. అలాగే ఆప్టిమైజ్డ్ ఇన్ మెమరీ అప్లికేషన్స్ హయ్యర్ CPU కావాలి, E4S. ఇట్లా ఒక్కొక్క సైజు ఉంటుంది. మీకు కావాల్సిన సైజ్ ని చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సైజ్ చూజ్ చేసుకోవాలంటే సి ఆల్ సైజెస్. సో ఇవి సిరీస్ అన్నమాట. జనరల్ పర్పస్ కి అయితే ఇవన్నీ వాడచ్చు. ఇది డి సిరీస్, 5th జనరేషన్ డి సిరీస్. ఓకే. ఇది బి సిరీస్, ఈ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకేంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే మనకి కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. సో నేనేం చేస్తున్నానంటే DS1 V2. ఓకే. ప్రస్తుతానికి DTS V3 తీసుకుంటా. D2S V3, 2 CPUs, 2 cores, 8 GB RAM, 4 disk, IOPS input output per second 3200, SCSI 16 SCSI. ఓకే. కాస్ట్ ఎంత 11,060 అంటే 12,000 రూపీస్ పర్ మంత్. సెలెక్ట్ దిస్. సో 8 GB ర్యామ్ తీసుకున్నా, 2 CPUs తీసుకున్నా. యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ వచ్చేసి GBS, పాస్వర్డ్ క్యాపిటల్ అడ్మిన్ @123 క్యాపిటల్ A admin @123. Ports, select all ports. In real time your company will tell you. యాక్చువల్ గా మీరు చేయరు. Azure admin ఎవరైతే ఉంటారో తను కంప్యూటర్స్ క్రియేట్ చేస్తాడు. సో వాళ్ళ కంపెనీ స్పెసిఫికేషన్ బట్టి వాళ్ళు తయారు చేస్తారు. సెలెక్ట్ ఇన్బౌండ్ పోర్ట్స్, ఆల్ పోర్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మనం త్రూ RDP రిమోట్ డెస్క్ టాప్ ద్వారా కనెక్ట్ అవుతాం కాబట్టి RDP సెలెక్ట్ చేసుకో. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ ఏంటంటే ఓఎస్ డిస్క్ సైజ్. మనము ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, కంప్యూటర్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాం, డిస్క్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ 127 GB ఇస్తున్నాడు. మీకు అంతకంటే ఎక్కువ కావాలా, 256 GB కావాలా, 512 GB కావాలా? దీని డిస్క్ నేమ్ అన్నమాట. P10 డిస్కా, P15 డిస్కా, P20 డిస్కా, P30 డిస్కా, P40 డిస్కా. సో మీకు స్పెసిఫికేషన్ లో P20 డిస్క్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 512 GB అని.
ఓకే. జీబీకి, జీఐబీకి తేడా ఏంటి? జీఐబీ అంటే జీబీ అంటే 1024 ఎంబీ. జీఐబీ అంటే 1000 ఎంబీ. స్టాండర్డైజేషన్ అన్నమాట. అంతకు మించి తేడా ఏం లేదు. ఈ 24 ఎంబీ తగ్గుతాయి. ఓకే. సో P20 డిస్క్ కావాలా? నేను P10 డిస్క్ తీసుకుంటున్నా 128 జీబీ. ఓఎస్ డిస్క్ టైప్ మీకు ఎస్ఎస్డి కావాలా? హెచ్డిడి కావాలా? కంప్యూటర్ బేసిక్స్ లో మనం నేర్చుకున్నాం గుర్తుందా? ఎస్ఎస్డి ఈజ్ ఏ ఫ్లాష్ డిస్క్, ఫాస్ట్ గా ఉంటది. హెచ్డిడి ఈజ్ ఏ మెకానికల్ డిస్క్, రొటేట్ అవుతా ఉంటది. ఇది స్లో ఉంటది, ఇది ఫాస్ట్ ఉంటది. ప్రీమియం ఎస్ఎస్డి ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ప్రొడక్షన్ అండ్ పర్ఫార్మెన్స్. స్టాండర్డ్ ఎస్ఎస్డి బెస్ట్ ఫర్ వెబ్ సర్వర్స్. స్టాండర్డ్ హెచ్డిడి బెస్ట్ ఫర్ బ్యాకప్ అండ్ నాన్ క్రిటికల్ డేటా. ఓకే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోకల్లీ రిడెండెంట్ స్టోరేజ్, ఎల్ఆర్ఎస్, డేటా ఈజ్ రెప్లికేటెడ్ విత్ ఇన్ సింగిల్ డేటా సెంటర్. మీరు ఎల్ఆర్ఎస్ లో ఎస్ఎస్డి కావాలా అంటే విత్ ఇన్ డేటా సెంటర్ లో మీకు 3 కాపీస్ ఇస్తాడు, సేమ్ డిస్క్. జెడ్ఆర్ఎస్ కావాలా, డేటా వేరు వేరు డేటా సెంటర్ లో ఒక్కొక్క కాపీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ఎల్ఆర్ఎస్ ఎస్ఎస్డి. ఐ చూస్ దిస్ వన్. సో కీ ఓకే, లీవ్ ఇట్, గో టు నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ ఏంటంటే వాట్ ఈస్ నెట్వర్క్? ఎనీథింగ్ దట్ కనెక్ట్స్ 2 కంప్యూటర్స్ ఈస్ కాల్డ్ యాస్ నెట్వర్క్. 2 కంప్యూటర్లని మీరు ఎనీ మీన్స్ తో దాన్ని కనెక్ట్ చేస్తే త్రూ వైర్ గాని, త్రూ వైర్లెస్ గాని మీరు 2 కంప్యూటర్లను కనెక్ట్ చేస్తే దాన్ని నెట్వర్క్ అంటారు ఫిజికల్ గా. ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ 2 కంప్యూటర్లని వర్చువల్ గా కనెక్ట్ చేస్తే వర్చువల్ నెట్వర్క్ అంటారు. ఓకే. ఇక్కడ మనకు కొన్ని నెట్వర్కింగ్ బేసిక్స్ తెలియాలి. నెట్వర్క్ బేసిక్స్ ఏంటంటే సో ఐపీ అడ్రెస్ ఐడియా ఉంది కదా! ప్రతి కంప్యూటర్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. ప్రతి మనిషికి ఒక పేరు ఉన్నట్టే, ఒక ఆధార్ కార్డ్ ఉన్నట్టే, ప్రతి కంప్యూటర్‌కి ఒక నెట్వర్క్ అడ్రెస్ ఉంటది. గో టు కమాండ్ ప్రాంప్ట్. ఓకే. ipconfig అని టైప్ చేసి ఎంటర్ చేస్తే యూ విల్ గెట్ యువర్ ఐపీ అడ్రెస్. థిస్ ఈస్ మై కంప్యూటర్ ఐపీ. IPv4 అంటారు దీన్ని. ఓకే. సో IPv4లో 192.168.31.188 ఇది నా కంప్యూటర్ ఐపీ. 192.168.31.188. ఓకే. ప్రస్తుతానికి అదే చూపిద్దాం. ఇది నా కంప్యూటర్ ఐపీ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఐపీ అడ్రెస్ లో 4 పార్ట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఓకే. ఈచ్ పార్ట్ ని మనం ఏమంటామంటే ఒక ఆక్టేట్ అంటాం. ఆక్టేట్. ఆక్టేట్ అంటే అర్థమైందంటే స్పెల్లింగ్ మిస్టేక్. ఆక్టేట్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క పార్ట్ లో కంప్యూటర్‌కి అర్థమైన ఈ బైనరీ సిస్టమ్‌లో బైనరీ సిస్టమ్‌లో 8 బిట్స్ ఉంటాయన్నమాట. 8 పార్ట్స్ ఉంటాయి. కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటది? కంప్యూటర్‌కి ఏబీసీడీలు తెలియవు. కంప్యూటర్స్‌కి నంబర్స్ తెలియవు. కంప్యూటర్‌కి తెలిసిందల్లా 0, 1 ఈ రెండే. 0 అని ఎలా అర్థం చేసుకుంటది? కంప్యూటర్ లోపల సీపీయూ లోపల చిన్న చిన్న ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఓకే. ఏదైనా లైట్ రూపంలో గాని, లేకపోతే పవర్ రూపంలో గాని. పవర్ ఫుల్ వస్తే 1. పవర్ 0 అయితే అంటే నథింగ్. పవర్ కంప్లీట్ అయిపోతే 0. అదే లైట్ ఎలిగింది. ఒకప్పుడు ఏంటంటే లైట్స్ ఉండేవి. చిన్న చిన్న లైట్స్. లైట్ వెలిగితే 1. లైట్ క్లోజ్ అయితే 0. ఈ 0, 1ని బైనరీ లాంగ్వేజ్ అంటారు. దీన్ని బేస్ చేసుకొని కంప్యూటర్ అన్నిటిని గుర్తుపెట్టుకుంటది.
ఫామ్ చేసుకుంటది. ఓకే. సో మీరు హౌ బైనరీ కోడ్ వర్క్స్ ఇన్ కంప్యూటర్ అని కొడితే వాళ్ళకి ఆర్టికల్స్ వస్తాయి, ఒకసారి చూడండి. లైట్ వెలిగినప్పుడు 1, లైట్ ఆఫ్ అయితే 0, లైట్ వెలిగితే 1, లైట్ ఆఫ్ అయితే 0. అలా గుర్తుపెట్టుకుంటది కంప్యూటర్. ఓకే. తర్వాత సో బైనరీ ఇది కూడా చూడండి. సౌండ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. సౌండ్ వినిపిస్తుందా యూట్యూబ్‌లోది? యూట్యూబ్‌లోది వినిపించడం లేదు సార్. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఇందాక యూట్యూబ్ సౌండ్ వినిపించిందా? లేదు సార్. ఓకే. సో సమ్ సెట్టింగ్స్ వి నీడ్ టు చేంజ్. ఓకే. ఇప్పుడు చెక్ చేయండి. డిస్ప్లే నౌ ఇక్కడ డ్రాప్ డౌన్. వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా? వినిపించిందా? వినిపించడం లేదు సార్. ఓకే. జస్ట్ ఇమేజ్ చూడండి, సౌండ్ అక్కర్లేదు. నేను మ్యూట్ చేసేస్తా. సో ఈ నెంబర్ 0. ఓకే. ఒక స్టెప్ తీస్తే ఈ నెంబర్ 1. 2 స్టెప్స్ తిప్పితే ఈ నెంబర్ 2. అంటే నెంబర్ 2ని కంప్యూటర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటది? 0 0 0 0 1 0. ఇప్పుడు 3. 3కి బైనరీ ఇది. 4కి బైనరీ ఈ నెంబర్. నెక్స్ట్ ఇంకో స్టెప్ 5 బైనరీ, 6 బైనరీ, 7 బైనరీ, 8 బైనరీ నెంబర్, 9 బైనరీ, 10 బైనరీ, 11 బైనరీ, 12 బైనరీ. ఓకే. సో కంప్యూటర్‌కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్ ఇది. నంబర్ కాంబినేషన్స్‌తో బైనరీస్‌ని గుర్తుపెట్టుకుంటది. సో ఈ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తా క్లాస్ తర్వాత. ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్‌కి మిగిలిన లాంగ్వేజ్‌లు అర్థం అవ్వదు. ఓన్లీ బైనరీ లాంగ్వేజెస్ మాత్రమే అర్థమవుతదండి. ప్రతి నెంబర్‌కి బైనరీని మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి. నేను ఇక్కడ చూపించా చూడండి. చిన్నప్పుడు నేర్చుకో ఉంటాం. మీరు కాన్సెప్ట్ మర్చిపోయి ఉంటారు. సో 2 5 జా 10, 2 5 జా 10. రిమైండర్ ఈస్ 0. 2 2 జా 4, 4లో 5లో 4 పోతే రిమైండర్ 1. 2 1 జా 2, రిమైండర్ 0. సో ఇప్పుడు రివర్స్ ఆర్డర్‌లో ఓకే. 1 0 1 0. 1 0 1 0 ఈస్ ద నంబర్ ఫర్ 10. 6 అనుకోండి 6. 1 1 0 1 1 0. ఇది 6కి బైనరీ నెంబర్. 0కి 0నే. 12 అనుకోండి 1 1 0 0 1 1 0 0. ఇది 12కి బైనరీ నెంబర్. ఓకే. సో ఇట్లా ప్రతి పార్ట్‌లో ఆక్టేట్‌లో 8 బైనరీ నంబర్స్ ఉంటాయి. 8 బైనరీ నంబర్స్. ఓకే. సో 192 అన్నా ఒక బైనరీ నంబర్ ఉంటది. 168 అన్నా ఒక బైనరీ నంబర్ ఉంటది. ఈ బైనరీ నంబర్స్ ఇక్కడ ఉంటాయి. Each part we called as octet. 4 octet will be present in one part, one IP address. 4 parts. 1 2 3 4. ఒక్కొక్క పార్ట్ ని మనము డాట్ తో చూపిస్తాం. డిఫరెన్షియేట్. సో ఇక్కడ ఏమవుతుందంటే డెసిమల్ సిస్టమ్, బైనరీ సిస్టమ్. డెసిమల్ సిస్టమ్ లో మనం నెంబర్స్ వాడతాం. సో 192.168.
ఓకే. వాట్ ఈస్ మై కంప్యూటర్ ఐపీ? 31.188. సో 4 పార్ట్స్ ఉన్నాయి. ప్రతి పార్ట్ లో స్టార్టింగ్ నెంబర్ 0, ఎండింగ్ నెంబర్ 255. 255 కంటే ఎక్కువ ఉండదు ఏ పార్ట్ అయినా. ఓకే. అంటే మీకు ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో 0 నుంచి కానీ 1 నుంచి కానీ 0.0.0.1 నుంచి స్టార్ట్ అయితే ఫైనల్ ఐపీ అడ్రస్ వచ్చేసి 255.255.255.255. ప్రపంచంలో మీరు ఏ ఐపీ అడ్రస్ తీసుకున్నా ఈ రెండిటి మధ్యలోనే ఉంటుంది. ఓకే. సో 192 అనేది ఏ పార్ట్ అయినా 0 కంటే ఎక్కువ ఉండాలి, 255 కంటే తక్కువ ఉండాలి. 255 కంటే ఎక్కువ ఉండదు ఏ పార్ట్. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి స్టార్ట్ చేశాను. 10.0.0.1 ఐపీ అడ్రస్, 10.0.0.2 నెక్స్ట్ ఐపీ అడ్రస్, 10.0.0.3 నెక్స్ట్ ఐపీ అడ్రస్. అలా ఐపీ అడ్రస్లు అన్ని వెళ్తూ ఉంటే లాస్ట్ ఐపీ అడ్రస్ 10.0.0.255. తర్వాత ఏమొస్తుంది? 10.0.0 ఇక్కడ 0 బదులు 1 వస్తుంది. ఎందుకంటే అక్కడ 255 అయిపోయింది. 1.0 మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి 255 అయిపోతూనే మళ్ళీ ఇది 0 ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 అవుతుంది. సో ఈ ఐపీ మళ్ళీ ఇలాగే 10.0.1.1, 10.0.1.2, 10.0.1.3, 10.0.1.4 అట్లే అన్ని ఐపీస్ వస్తా లాస్ట్ ఐపీ ఏంటి? ఆ ఆక్టెట్ లో 10.0.1.255. ఓకే. 255 రీచ్ అయితూనే ఈ నెంబర్ 1 నుంచి 2కి వచ్చేస్తుంది. 10.0.0 1 అయిపోయింది, 2.0 నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఇది. మళ్ళీ ఏమొస్తుంది? 10.0.2.1, 10.0.2.2. మీకు అర్థమవుతుందా? డాష్ 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 Yes, డాష్ sir. లాస్ట్ నెంబర్ 10.0.2.255. ఓకే. ఇక్కడ 255 వస్తూనే నెక్స్ట్ ఇక్కడ నెంబర్ మారిపోతుంది. అలా కొన్ని ఐపీల తర్వాత ఏమవుతుందంటే 10.255.255 వస్తుంది. ఈ 255 తర్వాత ఇంకా నెంబర్ లేవు కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అంటే 10.0 ఉండదు, 1.0.0 స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఎన్ని ఐపీలు క్రియేట్ చేయొచ్చు? కొన్ని లక్షల ఐపీలు క్రియేట్ చేయొచ్చు. సో ప్రతి కంప్యూటర్ కి ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం ఐడెంటిఫై చేయడానికి. ఓకే. సో తర్వాత 10.1.255.255 అయిపోయింది అనుకో, మళ్ళీ ఏమైతుంది? 10.2.255.255 లాస్ట్ నెంబర్, మళ్ళీ 10.3.255.255 ఇట్లా అన్ని అయిపోయినాయి అనుకో, 10.255.255.255 ఈ ఐపీ అడ్రస్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ 11 స్టార్ట్ అవుతుంది, 11.0.0.0. So this is the series of IP addresses. ఓకే. సో ఈ ఐపీ అడ్రస్లని ఎక్కడ వాడతారు? ఆఫీస్ ఎన్విరాన్మెంట్స్ లో వాడతారు, డేటా సెంటర్స్ లో వాడతారు, జోన్ లెవెల్లో వాడతారు, మీరు ఇంట్లో కూడా వాడుకోవచ్చు. 2 కంప్యూటర్స్ ని కనెక్ట్ చేసి ఒక్కొక్క కంప్యూటర్ కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఇస్తారు. ఈ ఐపీ అడ్రస్లని ఐడెంటిఫై చేయడానికి కొన్ని క్లాసిఫికేషన్స్ చేశారు. క్లాస్ ఏ ఐపీ, క్లాస్ బి ఐపీ, క్లాస్ సి ఐపీ, క్లాస్ డి ఐపీ, క్లాస్ ఈ ఐపీ అంటారు. ఓకే. ఎనీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1.0.0 to 126. ఓకే. సో క్లాస్ ఏ ఐపీ అంటే ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 126 వరకు ఎండ్ అయ్యేది. అంటే 1.0.0.0 నుంచి
126.255.255.255 వరకు ఏ ఐపీ అడ్రస్ అయినా క్లాస్ ఏ ఐపీ అంటారు. ఓకే, 126.10.255.3 అనుకుందాం. సో ఈ ఐపీ ఏమైపీ అంటే స్టార్టింగ్ ఆక్టేట్ చూడాలి. స్టార్టింగ్ ఆక్టేట్ 126 లోపల ఉందా? క్లాస్ ఏ ఐపీ. ఓకే, క్లాస్ ఏ ఐపీ అంటే 1 నుంచి 126 వరకు. 127 అనేది రిజర్వ్డ్. ఓకే, దీన్ని వాడడం ఐపీ అడ్రస్ లో. సో మీరు గమనించండి, ఇక్కడ పింగ్ లోకల్ హోస్ట్ అని కొడుతున్నాను నేను. సో పింగ్ లోకల్ హోస్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ కంప్యూటర్ లో నెట్వర్క్ అనేది వర్క్ అవుతుందా లేదా లోకల్ కంప్యూటర్ లో. సో వర్క్ అయితే అది రిటర్న్ వస్తుంది. 32 బైట్స్ ఆఫ్ డేటాని ఇది పంపిస్తుంది లోకల్ కంప్యూటర్. లోకల్ కంప్యూటర్ నుంచి రిసీవ్ అయినట్టు రిప్లై వచ్చింది అనుకోండి, నెట్వర్కింగ్ వర్క్ అవుతుందని. చూడండి 4 పాకెట్స్ 32 బైట్స్ 4 టైమ్స్ పంపించింది. 4 టైమ్స్ పంపిస్తే 4 టైమ్స్ రిసీవ్ చేసుకుంది. ఓకే, లోకల్ కంప్యూటర్ లో కమ్యూనికేషన్ ఉంది. సో ఈ లోకల్ హోస్ట్ కి ఈ ఐడి యూజ్ అవుతుంది. ఇక్కడ గమనించండి, చూపిస్తాడు 127 డాట్, వేర్ ఇస్ ఇట్? సో ఐపీకి లోకల్ హోస్ట్ ఐపీ (127.0.0.1). ఇది లోకల్ హోస్ట్ ఐపీ అన్నమాట. ఓకే, సో మనం చేసిన పింగే ఇది 192 మన ఐపీ అడ్రస్ నుంచి లోకల్ హోస్ట్ 127.0.0.1కి ఇది పింగ్ చేసింది. సో ఏ కంప్యూటర్లో అయినా లోకల్ హోస్ట్ అంటే 127.0.0.1. అందుకని 127 ఐపీని వాడరు. దిస్ ఇస్ రిజర్వ్డ్. క్లాస్ బి ఐపీ అంటే ఏంటంటే 128 నుంచి క్లాస్ బి 127 నుంచి 191 వరకు ఫస్ట్ ఆక్టెట్ స్టార్ట్ అయితే దాన్ని క్లాస్ బి ఐపీ అంటారు. క్లాస్ సి ఐపీ అంటే ఏంటంటే 192 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 192 నుంచి స్టార్ట్ అయ్యి 239 వరకు ఎండ్ అవుతుంది. దీన్ని క్లాస్ సి అంటారు. సో నా ఐపీ అడ్రస్ చూడండి, ఇది క్లాస్ ఏ ఐపీనా, క్లాస్ బి ఐపీనా, క్లాస్ సి ఐపీనా? Are you able to see my screen? Yes. Ashok. Yes. ఇది క్లాస్ ఏ ఐపీనా, క్లాస్ బి ఐపీనా, క్లాస్ సి ఐపీనా? Class C. క్లాస్ సి ఐపీ. సో ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలు ఎందుకు క్రియేట్ చేశారంటే ఇక్కడ సబ్నెట్ మాస్క్ అని ఒకటి ఉంది చూడండి. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటంటే సో 255 తర్వాత ఏదైనా నెంబర్ ఉంటుందా? 255 తర్వాత మాక్సిమం నెంబర్ ఏంటి ఒక ఆక్టేట్ లో? మనం మాట్లాడుకున్నాం, ఒక ఆక్టేట్ లో 252. మాక్సిమం 256. నెంబర్ 255. 0 నుంచి 255, 0తో కౌంట్ చేసినాం కాబట్టి 256 అంటున్నా. ఓకే, సో మాక్సిమం నెంబర్ 255. 255 కంటే నెక్స్ట్ నెంబర్ ఉండదు. అంటే ఇక్కడ నెంబర్ లేదు, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ మారదు, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ మారదు, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ మారదు, ఇక్కడ మాత్రమే నెంబర్ మారుతుంది. 0 ఉంది, 0 నుంచి మాక్సిమం 255 వరకు వెళ్ళచ్చు. అంటే ఫైనల్ గా 256 కంప్యూటర్స్ ని మాత్రమే ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని క్లాస్ సి ఐపీ అడ్రస్ యూజ్ చేసి కనెక్ట్ చేయొచ్చు. ఈ ఐపీ అడ్రస్ లో 192 మారదు, 168 మారదు, 31 మారదు. వీటన్నిటికీ మనం మాస్క్ వేసి పెట్టాం.
మాస్క్ అంటే సబ్నెట్ మాస్క్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సబ్నెట్ మాస్క్ లో 255 ఇచ్చేసినాం. అంటే ఈ 3 నెంబర్స్ మారవు. మారేది ఈ నెంబర్ మాత్రమే. సో ఈ నెంబర్ మాక్సిమం 256 కాబట్టి మాక్సిమం నువ్వు 256 కంప్యూటర్స్ ని మాత్రమే వాడగలవు ఈ నెట్వర్క్ లో. క్లాస్ సి ఐపీ మీరు వాడితే మాక్సిమం మీరు 256 ఐపీస్ కంప్యూటర్స్ ని మాత్రమే కనెక్ట్ చేయగలుగుతారు. అది పర్పస్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఓకే. సో క్లాస్ ఈ ఐపీ అంటారు, అది ఎక్స్పెరిమెంటల్ పర్పస్ వాడతారు. 240 నుంచి 255 వరకు ఉంటుంది. మనకు అనవసరం, వదిలేయండి ప్రస్తుతానికి. మీ ఇంట్లో వైఫై రూటర్ ఉందా? ఎస్. ఆ వైఫై రూటర్ తో మాక్సిమం ఎన్ని డివైస్లు కనెక్ట్ చేయొచ్చు? Hmm? 210. Based on the router. మాక్సిమం 20 డివైజుల కంటే ఎక్కువ కనెక్ట్ చేయలేం ఇంట్లో ఉండే రూటర్ తో. ఫర్ ఎగ్జాంపుల్ నేను జియో వాడుతున్నా. జియో ఫైబర్ నెట్ రూటర్ మాక్సిమం డివైజెస్ కనెక్టివిటీ 22 డివైజెస్. ఓకే. జియో ఎయిర్ ఫైబర్ నేను ఎయిర్ ఫైబర్ వాడుతున్నా. 32 డివైజెస్ మాక్సిమం. సో మీ మొబైల్స్, కంప్యూటర్స్, ఫ్రెండ్స్ అందరిది కలిపిన టీవీ 32 డివైజెస్ కంటే ఎక్కువ మీరు కనెక్ట్ చేయలేరు. సో ఇట్లా లిమిట్ ఉంటుంది ప్రతి రూటర్కి. రౌటర్ అంటాం ప్రతి రౌటర్కి. ఓకే. సో అట్లా మీ క్లాస్ సి ఐపీ అంటే మీరు ఏ ఐపీ తీసుకున్నా మాక్సిమం 255 ఐపీస్ మాత్రమే మీరు వాడుకోగలుగుతారు. క్లాస్ బి చూడండి, సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255 2 పార్ట్స్కే ఉంది. అంటే మిగిలిన 2 పార్ట్స్ ఖాళీగా ఉన్నాయి. సో క్లాస్ బి ఐపీలో హౌ మెనీ డివైజెస్ యూ కెన్ కనెక్ట్? $16,384 కంప్యూటర్స్ ని మనం కలపచ్చు. ఓకే. క్లాస్ ఏ ఐపీ తీసుకోండి, 16,777,216 అంటే 1,67,00,000 1,67,00,000 కంప్యూటర్స్ ని మనం ఒక నెట్వర్క్ లోపల పెట్టచ్చు. క్లాస్ ఏ ఐపీ. ఓకే. క్లాస్ ని బట్టి కాస్ట్ ఉంటుంది ఐపీ అడ్రస్ కి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ఐపీ అడ్రసెస్. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సబ్నెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. ఒక వెబ్సైట్ ఉంది CIDR.xyz. మీరు ఒక ఐపీ అడ్రస్ ఇస్తే ఆ ఐపీ అడ్రస్ లో ఎన్ని ఐపీస్ పాసిబుల్ అనేది చెప్తుంది. 10.0. ఓకే. లేకపోతే 255.255.255.0. ఓకే. ఫస్ట్ యూజబుల్ ఐపీ. ఓకే. 0 కాదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే 816. ఓకే. 24. ఫస్ట్ యూజబుల్ ఐపీ 255.255.255.1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ యూజబుల్ ఐపీ 255.255.255.4. ఇక్కడ 0 లేదు, 255 లేదు. ఓకే. 0 అనేది నెట్ మాస్క్ కి వాడుకుంటారు. 255 అనేది బ్రాడ్కాస్ట్ కి వాడుకుంటారు. ఫస్ట్ ఐపీ, లాస్ట్ ఐపీ అనేది ఎప్పుడు కూడా రిజర్వ్డ్. ఫస్ట్ ఐపీకి లాస్ట్ ఐపీ అనేది ఇంటర్నల్ ప్రాసెస్ కి యూజ్ చేసుకుంటుంది. సో మనం యూజ్ చేసుకోలేము. 1 నుంచి స్టార్ట్ చేస్తాము, 254 కి ఎండ్ అయిపోతుంది. సో ఎనీ ఐపీ మీరు ఈ స్లాష్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే సబ్నెట్ అంటారు. సబ్నెట్ మాస్క్ అంటారు దీన్ని. ఓకే. 255 అనేది నార్మల్ నెట్వర్క్స్ కి క్లాస్ ఐపీని ఐడెంటిఫై చేయడానికి వాడతారు. ఇక్కడ స్లాష్ అనేది సబ్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ లో 100 కంప్యూటర్స్ ఉన్నాయి.
ఈ 100 కంప్యూటర్స్ లో ఒక నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఇంకో నెట్వర్క్ ది చూడకూడదు, పర్మిషన్ ఉంటే తప్పితే. నేనేం చేస్తా అంటే హెచ్ఆర్ కి ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తా. ఒక నెట్వర్కే ఇది, సేమ్ నెట్వర్కే. సబ్నెట్ ఏంటంటే సబ్ నెట్వర్క్ హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, ఫినాన్స్, 4 నెట్వర్క్స్. ఈ నెట్వర్క్ లో 25 కంప్యూటర్స్, ఈ నెట్వర్క్ లో 25, ఈ నెట్వర్క్ 25. వీటిని సబ్నెట్స్ అంటారు. ఒక నెట్వర్క్ నే మనం డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ సబ్నెట్ ని ఎలా డివైడ్ చేస్తాం? ఈ స్లాష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ అనేది బ్లాకింగ్ కి చూపిస్తుంది. నేను 24 అని పెట్టినా అంటే ఇక్కడ నుంచి 24 బైనరీస్ ని బ్లాక్ చేసింది. ఈ పార్ట్ బ్లాక్, ఈ పార్ట్ బ్లాక్, ఈ పార్ట్ బ్లాక్. ఇదొక్కటే మనకు బ్లాక్ అవ్వలేదు. ఓకే, సో 10.0.0.0 ఇది ఒక ఐపీ అనుకోండి. నేను 24 ఇచ్చా, 3 పార్ట్స్ బ్లాక్ అయినాయి. 8, 8, 8, 8, 3 జా 24, 8, 8, 8, 2 జా 16, 16 ఇచ్చా అనుకోండి. చూడండి, ఈ 2 పార్ట్సే బ్లాక్ అయినాయి. ఈ 2 యూజబుల్. స్టార్టింగ్ యూజబుల్ ఐపీ ఈస్ 10.0.0.1, ఎండింగ్ యూజబుల్ ఐపీ 10.0.255.254. అదే ఇక్కడ 24 ఇస్తే ఓన్లీ 254. ఓకే, అదే ఇక్కడ 16 ఇస్తే 255 వరకు. అంటే సెకండ్ పార్ట్ కూడా మనం వాడగలుగుతున్నాం. ఒకవేళ 8 ఇచ్చా అనుకోండి, ఓకే, మనం ఇంతవరకు థర్డ్ పార్ట్ కూడా వాడతాం. ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే బ్లాక్ అవుతుంది. ఐపీ అడ్రస్ సబ్నెట్స్ అంటాం. సో ఎన్ని పార్ట్లు కావాలంటే అన్ని పార్ట్లు బ్లాక్ చేయొచ్చు. మీరు 8 ఖచ్చితంగా 8 బైనరీస్ ఉంటాయి. 8 బ్లాక్ చేయాలని రూల్ లేదు. సో నేను ఇప్పుడు 24 బ్లాక్ చేసా కదా, 24 బ్లాక్ చేస్తే 256 కౌంట్ ఉంది. నేనేం చేస్తా అంటే 23 బ్లాక్ చేస్తా. అంటే ఇంతవరకు బ్లాక్ చేసి ఇదొక్కటి బ్లాక్ చేయలేదు. 512 ఐపీస్ వాడుకోవచ్చు. 22 బ్లాక్ చేస్తా అంటే 1000 ఐపీస్ వాడుకోవచ్చు. 21 బ్లాక్ చేస్తా ఇంతవరకే అంటే 2000 ఐపీస్ వాడచ్చు. 20నే బ్లాక్ చేస్తా 4000 ఐపీస్ వాడచ్చు. సో మీరు బ్లాక్ చేసే నెంబర్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ 16,000 ఐపీస్ ఉన్నాయి అనుకుందాం మీ నెట్వర్క్ లో. ఈ 16,000 ఐపీస్ లో మీరు /20 ఇచ్చారంటే 4000 పార్ట్స్ ని సబ్నెట్ గా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో అది ఎలాగో చూద్దాం, చూడండి. సో ఇక్కడ వీనెట్ దగ్గర ఉన్నాం, మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నాం. ఇది మెయిన్ నెట్వర్క్. నెట్వర్క్ నేమ్ ఆటోమేటిక్ గా తీసుకుంది VM1 నెట్. ఇది సబ్ నెట్వర్క్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్రియేట్ న్యూ కొడుతున్నా. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. VM1 నెట్ నువ్వు ఏదైనా ఇవ్వచ్చు నేమ్. నేను VNet1 అని ఇస్తున్నా, VNet1. సో దీని అడ్రస్ స్పేస్ ఏంటి? ఇది క్లాస్ 1 అయిపోయినా, క్లాస్ బి అయిపోయినా, క్లాస్ సి అయిపోయినా. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ ఏ అయిపోయింది. ఓకే, సో స్లాష్ తర్వాత మీరు ఏ నెంబర్ ఇస్తారో అన్ని బ్లాక్ చేస్తుంది. దీన్ని సబ్నెట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జస్ట్ 250 కంప్యూటర్స్ ఉన్నాయి మా ఆఫీస్లో. సో నేను 24 ఇస్తా. అంటే స్టార్టింగ్ ఐపీ 10.0.0, ఎండింగ్ ఐపీ 10.0.255.255. టోటల్ ఎన్ని కంప్యూటర్లు వస్తాయి? 256 కంప్యూటర్స్. 256 కంప్యూటర్స్ ని నేను యాడ్ చేయొచ్చు. సో జనరల్ గా మనకు 2 ఐపీస్ ఆర్ రిజర్వ్డ్ అని చెప్పా. ఓకే, వేర్ ఇస్ ఇట్? సో మీరు ఏ ఐపీ తీసుకున్నా ఫస్ట్ 0.0.255 అనేది రిజర్వ్డ్. నెట్వర్కింగ్ బేసిక్స్ అంటారు వీటిని. ఇక్కడ అజూర్ లో ఇంకో 3 ఐపీస్ కూడా రిజర్వ్డ్ కావాలి. సో అజూర్ లో 5 ఐపీస్ బ్లాక్ అవుతాయి. ఓకే, సో అజూర్ లో 5 ఐపీస్ బ్లాక్ అవుతాయి. 10.0.0.4 నుంచి స్టార్ట్ అవుతుంది యూజబుల్ ఐపీ. మీకు ఎలాగో చూపిస్తుంది. సో అజూర్ లో 10.0.0.0, 1, 2 ఈ 3 ఐపీలు, 3 ఈ 4 ఐపీలు స్టార్టింగ్ బ్లాక్, లాస్ట్ 256, 255 బ్లాక్. అంటే అజూర్ కి వచ్చేసరికి మీకు యూజబుల్ ఐపీ 10.0.0.4 ఫస్ట్ ఐపీ, 10.0.
జీరో డాట్ ఒకవేళ మీరు ఇచ్చే దాన్ని బట్టి, లేకపోతే 10.255.255.254 ఇది లాస్ట్ యూజబుల్ ఐపీ. సో ఒక అప్డేట్ కే తీసుకుంటే 10.0.0.254 255 వాడలేరు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 256 ఐపీలో నుంచి 5 ఐపీస్ తీసేస్తే 251 కంప్యూటర్స్ ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఒక నెట్వర్క్ కింద. ఓకే, సో నా ఆఫీస్ లో 250 కంప్యూటర్స్ ఉన్నాయి. నేనేం చేయాలంటే 50 కంప్యూటర్స్ ని ఒక నెట్వర్క్ కింద పెడతాను. ఈ 50 హెచ్ఆర్ నెట్వర్క్, ఈ 50 ఫినాన్స్ నెట్వర్క్, ఈ 50 సేల్స్ నెట్వర్క్, ఈ 50 మార్కెటింగ్ నెట్వర్క్. నేనేం చేస్తానంటే ఇది మెయిన్ నెట్వర్క్, వర్చువల్ నెట్వర్క్. ఇక్కడ సబ్నెట్స్ మెన్షన్ చేస్తా. సో ఈ ఐపీ అడ్రస్ నుంచి ఇక్కడ సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తానో చూడండి. డిఫాల్ట్ నేమ్ హెచ్ఆర్ సబ్నెట్. ఇక్కడ 256 ఉన్నాయి కదా, నేనేం చేస్తానంటే 24 కాదు 27 పెడితే ఎన్ని వస్తాయి? 30 వచ్చినాయి. 28 పెడితే ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి. 25 పెడితే 128. సో మనకు కావాల్సింది 50 కదా, 26 పెడదాం. ఓకే, 64. సో మాక్సిమం నేను 64 మాత్రమే పెట్టగలుగుతాను. 64 టోటల్ ఎన్ని? 256 సరిపోతాయి. ఓకే, సో ఈ నెట్వర్క్ కింద నేను సబ్నెట్ ఇచ్చేదాన్ని బట్టి నా ఐపీలు డిసైడ్ అవుతాయి. హెచ్ఆర్ సబ్నెట్ 10.0.0.4 నుంచి స్టార్ట్ అవుతుంది, 64కి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. సో దీని లాస్ట్ యూజబుల్ ఐపీ ఏంటి? మీకు ఐపీ యూజబుల్ ఐపీ 10.0.0.63 ఇక్కడ చూపించినట్టు చూడండి. సో ఇక్కడ మనకు 10.0.0.64 నుంచి స్టార్ట్ అవుతుంది. లేకపోతే 63 నుంచి కూడా పెట్టచ్చు. 63 నుంచి పెట్టి /26. ఓకే, 10.0. address range. This is address range .0.0.63. IP address 64 నుంచి స్టార్ట్. ఓకే, 63 వరకు ఇక్కడ యూజ్ చేసుకున్నది. నెక్స్ట్ మనం 64 నుంచి స్టార్ట్ చేసాం. ఎన్ని? 64 అడ్రస్లు రిజర్వ్ చేస్తున్నాం. ఎలా రిజర్వ్ చేస్తున్నాం? /26 ఇచ్చాం. /26 అంటే మనం 26 పార్ట్స్ ని ఇక్కడ బ్లాక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 0 అన్ని ఓపెన్ లో ఉన్నాయి. ఇక్కడ 26 పడితే ఏమవుతుందో చూడండి. ఇక్కడి వరకు బ్లాక్ అయింది. ఓకే, ఇవన్నీ బ్లాక్ అయింది. దీనివల్ల మనకేంటి అడ్వాంటేజ్ అంటే సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాం 64 అడ్రస్ తో. నెక్స్ట్ కమ్ టు ఫినాన్స్ అయిపోయిందా? ఫినాన్స్. సో లాస్ట్ యూజబుల్ ఐపీ 127. ఇక్కడ నేను 128 నుంచి స్టార్ట్ చేస్తాను. /26 అంటానే మనకు 64 ఐపీస్ వస్తాయనే ఐడియా రావాలి. నెక్స్ట్ సేల్స్ 10.0.0.191 వచ్చింది కదా, 192 /26. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ అడ్రస్ రేంజ్ కింద 256 సరిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను /25 పెట్టాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకు? టోటల్ ఐపీ అడ్రస్ లో మనం 256 ఐపీలు మాత్రమే వాడుకోగలుగుతాం. కానీ /25 కింద ఇక్కడ 128 ఐపీలు వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ 64 వాడినాం. ఇక్కడ 128 ఐపీస్ అనేది పాసిబుల్ కాదు. అందుకని ఎన్ని ఐపీస్ పాసిబుల్ అన్ని మాత్రమే మనం వాడుకోవాలి. అరే క్లియర్? వాట్ ఈస్ వర్చువల్ నెట్వర్క్, వాట్ ఈస్ సబ్నెట్? అర్థమైందా? క్లిక్ అని. ఓకే, సో ఇవన్నీ నెట్వర్క్ బేసిక్స్ అంటారు. మనము ఒక వర్చువల్ నెట్వర్క్ ని క్రియేట్ చేసాము, 4 సబ్నెట్స్ ని క్రియేట్ చేసాము. ఈ 4 సబ్నెట్స్ లో మీకు ఏ నెట్ కావాలి? సబ్నెట్. నాకు హెచ్ఆర్ సబ్నెట్ కావాలి. నేను ఈ కంప్యూటర్ ని హెచ్ఆర్ సబ్నెట్ కింద క్రియేట్ చేస్తున్నా. దాని అర్థమైంది, ఈ కంప్యూటర్ కి ఇచ్చే ఐపీ అడ్రస్
10.0.0.4 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ కంప్యూటర్కి ఇచ్చే ఐపీ అడ్రస్ 10.0.0.128 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అలాగనమాట. సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఎన్ఐసి కార్డ్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అడ్వాన్స్డ్. ఓకే, సెలెక్ట్ దిస్ ఆప్షన్. డిలీట్ పబ్లిక్ ఐపీ విత్ ఎన్ఐసి. ఓకే, విఎం డిలీట్ చేసినప్పుడు ఎన్ఐసి కూడా డిలీట్ చేయాలా అంది. ఓకే పెట్టండి. లోడ్ బ్యాలెన్సింగ్ ఆప్షన్స్. ఓకే, లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. గో టు మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ డోంట్ టచ్ ఎనీథింగ్. ఓకే, ప్యాచింగ్ ఆటోమేటికల్లీ డిటెక్ట్ బై విండోస్ ఆపరేటింగ్. ఓకే, సో మాన్యువల్ అప్డేట్స్ కావాలంటే మాన్యువల్ అప్డేట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ మానిటరింగ్. మానిటరింగ్ లో ఐ డోంట్ వాంట్ ఎనీ మానిటరింగ్. ఓకే ఫైన్. కాస్ట్ తగ్గించుకోవడం కోసం అంటే అడ్వాన్స్. లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్. ట్యాగ్స్ మీకు గుర్తు పెట్టుకోవాలంటే, అంటే ఒక కంప్యూటర్ అయితే ఏం కాదు, 100 కంప్యూటర్స్ 200 కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఏ కంప్యూటర్ దేనికి వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ఆర్ కోసం వాడుతున్నాం, సో దిస్ ఇస్ విఎం, ఇది హెచ్ఆర్ గ్రూప్. ఇట్లా వాల్యూస్ రాసి పెట్టుకోవచ్చు. ఇది దేని కిందకి వస్తుంది, సో ఇది దేనికి వాడుతున్నాం, వర్చువల్ మిషన్ కి వాడుతున్నాం. ఇట్లా ట్యాగ్స్ వేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గో టు రివ్యూ అండ్ క్రియేట్. ఇప్పుడు మనకి మనం సెలెక్ట్ చేసుకున్న అన్ని ఫీచర్స్ తో ఏమేం ఫీచర్స్, సో సెంట్రల్ ఇండియాలో ఒక కంప్యూటర్ విత్ 8 GB ర్యామ్, 2 కోర్స్. ఓకే, ఈ ఆల్ ఫెసిలిటీస్ తో పర్ అవర్ 16 రూపీస్కి ఇస్తున్నారు. 128 GB హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్. ఓకే, సో పర్ అవర్ 16 రూపీస్ ఛార్జ్ చేస్తారు మీకు. క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇప్పుడు మనం ఈ రోజు మాట్లాడుకునేదంతా యాజూర్ ఫండమెంటల్స్, యాజూర్ లో హౌ టు క్రియేట్ వర్చువల్ మిషన్ అనే టాపిక్ కిందకి వస్తాం. ఓకే, వితిన్ 2-3 minutes లో మీకు ఒక కంప్యూటర్ రెడీ అయిపోతుంది మీ పేరు మీద. సో ఇక్కడ మనం ఏమేమి మాట్లాడుకున్నాం, లెట్ మీ రీక్యాప్ వాట్ వీ హ్యావ్ డిస్కస్. అవైలబిలిటీ జోన్స్, సెట్, వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇమేజెస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇమేజ్ ఇక్కడ ఉంది చూడండి, ఇమేజ్ చూపిస్తున్నా. ఓకే, తర్వాత విఎం సైజుల గురించి మాట్లాడుకున్నాం, విఎం సైజులు. ఓకే, తర్వాత వచ్చేసి ఓఎస్ డిస్క్ సైజుల గురించి మాట్లాడుకున్నాం, P10 డిస్క్, P15 డిస్క్ అది. ఓకే, తర్వాత ఓఎస్ డిస్క్ టైప్ గురించి మాట్లాడుకున్నాం, ఎల్ఆర్ఎస్ లో ఎస్ఎస్డినా, హెచ్డిడినా, జెడ్ఆర్ఎస్ లో ఎస్ఎస్డినా, హెచ్డిడినా, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసాం. నెట్వర్కింగ్ బేసిక్స్ తెలుసుకున్నాం. వాట్ ఈజ్ ఐపీ, ఐపీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఇది IPv4 అంటారు. సో ఇప్పుడు కొత్త జనరేషన్ IPv6 కూడా వాడుతున్నారు. సో ఐపీ ఇప్పుడు 1,67,00,000 కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయొచ్చు IPv4 యూజ్ చేసి. ఓకే, ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ కంప్యూటర్స్ కనెక్ట్ చేయాలంటే IPv6 వాడతారు. IPv6 ఎలా ఉంటదంటే, దిస్ ఈజ్ IPv6 ఇలా ఉంటది. IPv6 అడ్రస్ అంటే ఇందులో 1 2 3 4 5 6 7 పార్ట్స్ ఉంటాయి. దీన్ని IPv6 అంటారు, ఇది IPv4. ఓకే ఫైన్. సో 4 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ లో 0 స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ పాయింట్ 255. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అని వీటిని యూజ్ చేస్తారు, ఐపీ అడ్రస్ ని. సో జనరల్ గా హోమ్ యూజ్లకి, ఇంటర్నెట్ పర్పస్ కి క్లాస్ సి ఐపీ వాడతారు. క్లాస్ సి ఈజ్ చీపర్ దాన్ క్లాస్ ఏ, క్లాస్ బి. క్లాస్ ఏ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ వాడతారు, హై ఆర్గనైజేషన్స్, ఎక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువ నెట్వర్కింగ్ కావాలనుకున్న వాళ్ళు వాడతారు. ఓకే, సో సబ్ నెట్స్ ఎలా క్రియేట్ చేస్తాము, స్లాష్ ఇచ్చిన తర్వాత నెంబర్ ఇస్తే అది బ్లాక్ చేస్తుంది.
సో ఆ విధంగా మనం సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. వర్చువల్ నెట్ విఎం క్రియేట్ అయిపోయింది, వర్చువల్ మెషిన్. సో గో టు హోమ్. ఒక కంప్యూటర్ తయారు చేసాం మనం, ఆ కంప్యూటర్ కనెక్ట్ అవ్వాలి. సో మనకు ఐడి పాస్వర్డ్ తెలుసు, దీని ఐపీ అడ్రస్ తెలుసు. పబ్లిక్ ఐపీ అడ్రస్ డిఫాల్ట్ గా ఇచ్చింది. కాపీ దిస్. సో రన్ కమాండ్ తీసుకోండి. MSTSC. MSTSC is the command for remote desktop connection. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వండి, ఈ ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి, ఇచ్చి కనెక్ట్ కొట్టండి. సో వాట్ ఈస్ ద యూజర్ నేమ్? GBS. వాట్ ఈస్ ద పాస్వర్డ్? admin@123.123. క్లిక్ ఓకే. సెలెక్ట్ yes. This is the computer you just recently created. సో ఇది ఉంది కదా, ఇది అబ్జర్వ్ చేయండి, ఈ ట్యాబ్. సో ఇది కనిపిస్తే మీకు అర్థం ఏంటంటే మీరు రిమోట్ కనెక్షన్ ద్వారా కనెక్ట్ అయ్యారు. మీరు మీ కంప్యూటర్లో లేరు, వేరే కంప్యూటర్లో ఉన్నారు. ఈ రెడ్ లైన్ చుట్టూ రెడ్ బార్డర్ చూడండి. సో ఇది మీ లోకల్ కంప్యూటర్ కాదు, మీరు ఇంకో కంప్యూటర్ కనెక్ట్ అయ్యారు. ఓకే. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ విండో అనేది మీ యూజర్ కంప్యూటర్లో ఓపెన్ అవుతుందా? సర్వర్ మేనేజర్ అని. ఈ విండో అనేది ఎప్పుడు కూడా మీ యూజర్ కంప్యూటర్లో కనిపించదు. ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇది కనిపిస్తుంది. గో టు లోకల్ సర్వర్. సో మన కంప్యూటర్ నేమ్, ఓకే, వర్క్ గ్రూప్ అకౌంటా, డొమైన్ అకౌంటా, డీటెయిల్స్, ఆల్ సర్వర్స్, డాష్ బోర్డ్. సో ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని మినిమైజ్ చేస్తే మీ కంప్యూటర్ రెడీ. గో టు మై కంప్యూటర్ ప్రాపర్టీస్. దిస్ పీసీ సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ అనేది టెంపరీ, ఓన్లీ ఫర్ 15 GB ఇచ్చారు. ఓకే, ఏదైనా రికవర్ అవ్వడానికి 128 GB మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో అవుట్ ఆఫ్ 128 మిగిలిన సిస్టమ్ యూజ్ చేసుకోగా 126 మనకి ఇచ్చారు. ఓకే, గో టు దిస్ పీసీ ప్రాపర్టీస్. చూడండి మనం 8 GB ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నాం, 8 GB వచ్చింది. ప్రాసెసర్ చూడండి, జియాన్ ప్రాసెసర్. 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, so you wanna see RAM, open task manager, more details, performance, CPU. ఓకే, RAM వచ్చేసి 8 GB RAM. ఎన్ని కోర్స్ ఉన్నాయి? 2 cores. This is how you can create virtual machines. Okay, in a VM. Anybody have any doubts? సో మీరు విఎంకి ఎలా క్రియేట్ అవ్వాలనేది ఇది. ఓకే, ఆర్గనైజేషన్ లెవెల్లో మనం సీక్వెల్ డిబి కదా మనమే క్రియేట్ చేస్తున్నాం ఇదంతా, లేదా క్రియేట్ చేసి విఎంస్ ఎప్పుడు సీక్వెల్ డిబిఏ క్రియేట్ చేయడు. సీక్వెల్ డిబిఏ ఎప్పుడు విఎంస్ క్రియేట్ చేయడు. విఎంస్ యాజూర్ అడ్మిన్స్ క్రియేట్ చేస్తారు. ఇందులో మనం సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో వన్స్ దే క్రియేటెడ్ అండ్ ఇవంతా చేసిన తర్వాత మనకి లాగిన్స్ ఇచ్చేస్తే లాగిన్స్ యూజ్ చేసి మనం సీక్వెల్ మనం రెగ్యులర్ వర్క్ మనం చేస్తాం. అది కూడా మీ కంపెనీ క్లౌడ్ సర్వీసెస్ వాడుతూ ఉంటేనే. మీరు ఆన్ ప్రైమ్ వాడితే ఇది కూడా అక్కర్లేదు. ఓకే, సో ఎలా కనెక్ట్ అవ్వాలి కంప్యూటర్ కి రిమోట్ గా? ఓకే, కాపీ దిస్ అడ్రస్. సో దే విల్ టెల్ యూ ఐపీ అడ్రస్. గో టు MSTSC, paste IP address here, connect. It will ask you username and password, admin@123.123. Click on OK. Click on yes. You will connect to other computer remotely. రిమోట్ కనెక్షన్ అంటే మీకు ఇది కనిపిస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారని అర్థం.
Are you clear? Yes. Okay. So let me stop the recording.